హే హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈరోజు కొండవీడు వెళ్తున్నాం. ఎందుకు డే చూస్తున్నా అమ్మ చూడండి ఎట్లా చూస్తుందా. లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు వీలైతే కొండవీడు చూపిస్తానని. ఈరోజు కొండవీడు వెళ్తున్నాము, కానీ మనం వేరే స్క్వాడ్తో వెళ్తున్నాం. పాత వాళ్ళు కాదు, ఫ్రెండ్స్ కాదు. అంటే మన వ్లాగ్ చూసి ఫస్ట్ వ్లాగ్ చూసి వీళ్ళు కూడా చేద్దామన్నారు. సో ఇక వీళ్ళని తీసుకుని వెళ్తున్నాను. రాజేష్ అని వేరే బ్రో ఉన్నాడు, ఆ కుర్రోడు రావాలి, అతని కోసం వెయిటింగ్. అతను వస్తాడని చూస్తున్నాను. అయితే స్టే ట్యూన్, అక్కడ ఎలా ఉందో ఏంటో చూపిస్తాను. విజయవాడలో ఇంకో బండి ఉంది, ఇంకొక ఆయన పికప్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఒక బండి మీద ముగ్గురు వెళ్తున్నాం. గాయస్ ఇదిగోండి మాటలోనే వచ్చేసాడు. ఇదిగోండి ఈ బ్రో కోసమే మనం వెయిటింగ్ కూడా. ఇదిగోండి కుర్రోడు వచ్చాడు. ఏంది సిగ్గుపడుతున్నావు అప్పుడే? అది ఇదిగోండి మన నెక్స్ట్ బ్లేడ్ వచ్చింది. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకుని వెళ్ళిపోవడం. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు మీకు ప్రతిదీ చూపిస్తాను. మేము ముగ్గురం వెళ్ళేది, ఇద్దరు సిగ్గుపడుతున్నారు అప్పుడే, కష్టం అట్లయితే. ఇదిగోండి గాయస్ మేము ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము. అండ్ ఫస్ట్ అయితే మనం బండికి ఒక తీర్థం పోయాలి. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, మా అన్నయ్య ఆయిల్ కొట్టించడానికి పోటీ పడుతున్నారు. కానీ రాజేష్ బ్రో వెనకుండా నేను కొట్టేస్తాను మా ఆత్రంకి వెళ్ళాడు. కానీ అక్కడేమో ఫోన్ పే పని చేయలేదు. చివరికి క్యాష్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ క్యాష్ కూడా రాజేష్ బ్రోని ఇచ్చాడు. ఇదిగోండి గాయస్ చూడండి, మనకి ఇక్కడ నుంచి మేము ఉయ్యూరులో ఉన్నాం ప్రజెంట్. ఉయ్యూరు నుంచి కొండవీడు 98 కిలోమీటర్లు, ఎట్లయితే 100 కిలోమీటర్లు చూపిస్తుంది. మన ఎక్స్బ్లేడ్కి వార్మప్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఆగేది లేదు. ఇదిగోండి గాయస్ చూడండి, ఒక హాఫ్ అన్ అవర్లో మనం విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. ఇదిగోండి ఇదే వారది. ఇదిగోండి వారది మనిషి. ఆ మనిషి కోసం వెయిట్ చేయాలో ఏంటో తిరిగి లిఫ్ట్ చేయాలి ఫోన్ అయితే. ఇదిగోండి గాయస్ 100 కిలోమీటర్లు 32 కిలోమీటర్లు వచ్చింది. ఇంకా 65 కిలోమీటర్లు ఉంటాయి. ఇంకో కుర్రోడు వస్తాడని చెప్పాం కదా, అన్న వచ్చే వరకు వెయిట్ చేయాలి. అన్న కోసం వెయిటింగ్. వచ్చుకొని మీకు అలా వెళ్ళాం కానీ రాలా. ఇది పరిస్థితి. ఇదిగోండి చూస్తే వీడియోలు చూస్తే కాస్త మేము బండి బాగా చూడలేదు. మన వరకు చేస్తే ఇదిగోండి ముసుగు దొంగ వచ్చినట్టు వచ్చాడు. అసలు మనిషి కూడా కనపడతా. బండి చూడండి. ఇదిగోండి గాయస్ ఫైనల్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. కుమారాన్న కూడా వచ్చేసాడు. మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ కృష్ణా బ్యారేజ్ మీద ఉన్నాం. ఇది 1 కిలోమీటర్ చాలా పెద్ద బ్యారేజ్ అనమాట. కానీ వ్యూ మాత్రం ఇక్కడ నుంచి చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటది. వచ్చాం ఇప్పుడే ఎంట్రన్స్ లో ఉన్నాం. 10:30 అయింది. ఆయన వల్ల అసలు 10 నిమిషాలు అక్కడ అంత అయినా లేట్. బండితోలే ఆయన. ఇవ్వండి ఫ్రెండ్స్, గుంటూరులోకి మనం ఎంట్రీ ఇస్తున్నాం. దూరకు చెప్పేనా? వినరు మన మాట వినరు. స్పీడ్ బ్రేక్ ఆగా స్పీడ్ బ్రేక్ అంతా పడాల్సి మనుషులు తాగేసి మేము కాఫీ ఆర్డర్ ఇచ్చామా. అది వచ్చాక తాగి మళ్ళీ స్టార్ట్ చేయాలి. గుంటూరు అయితే దాటేసాం, దగ్గరలో ఉన్నాం. 10 కిలోమీటర్లు కొండవీడు. బండి మార్పిచ్చారా? బండి మార్చి తీసుకొచ్చారా? హలో గాయస్ చూడండి, ఇప్పుడు మనం కొండవీడు అయితే దగ్గరకు వచ్చాం. ఘాట్ రోడ్డు ఇంకెంత రావాలా. మనం ఫస్ట్ బ్లాగ్ తీసుకుంది అయితే ఏరియా చూస్తున్నారండి. ఇటుదిప్పు ఉన్నట్టున్నారులే పక్షులు ఎవరు. ఇదిగోండి ఈ రోడ్లోనే మనం ఫస్ట్ బ్లాగ్ తీసింది. ముందు వచ్చేద్దాం. ఇది మన తోట అన్నమాట. ఇల్లు డ్రైవింగ్ బైక్. అబ్బా అంతేనా? ఇదిగోండి మన అరటి తోట ఇదే. కానీ అక్కడ కూర్చున్నారు ఎవరు అన్నట్టున్నారా. అదే మనం కూర్చున్న ప్లేస్. ఇక అంత మన పొలాలు
ఇదే ఈ ఏరియానే. ఇదిగో ఇదే ఫస్ట్ వ్లాగ్ తీసింది ఇక్కడే. ఇదిగోండి గాయస్ చూడండి, ఇదే మనం ఫస్ట్ వ్లాగ్ తీసిన ఏరియా. గాయస్ మనం ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, ఇప్పుడే స్టార్టింగ్ అనమాట. అక్కడ మనం ఆపుతాడు, చెక్ పోస్ట్ అవుతుంది, మూల్యం చెల్లించుకోవాలి అక్కడ. మనం ఇప్పుడు ఆగి కుటుంబాల సమేతంగా అవుతున్నారు. ఇదా సీన్, చాలా మంది ఆగారు. అదే ఇదిగోండి చెక్ పోస్ట్. ఇదేంటే మనకు కొత్తగా వాళ్ళని వీడియోలో పట్టలేదు. వీళ్ళంతా మిలిటరీ వాళ్ళు అనమాట, మిలిటరీ ట్రైన్. ఘాట్ రోడ్ ర్యాంప్ ఉంటుంది ఇటు. ఇప్పుడు టర్నింగ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎక్కడి నుంచి టర్నింగ్ లే. ఇదిగోండి మన వెనకొస్తున్నారు బ్యాచ్. ఇదిగోండి ఎల్లగట్టి బ్రదర్ మాత్రం ఇచ్చిపడేస్తుంది. చాలాసార్లు వచ్చాం, కాకపోతే మీకు చూపిద్దామని, ఈరోజు మీకు చూపిద్దామని తీసుకొచ్చాం వీళ్ళందరినీ. పాత వాళ్ళు తీసుకురావచ్చు కానీ వాళ్ళతో ఫ్రెండ్స్తోనే వెళ్ళా 4-5 టైమ్స్ వచ్చాను ఇక్కడికి. మీకు మళ్ళీ చూపిద్దాంలే, కొత్తగా ఉంటుంది కదా. ఇదిగోండి మా ఇల్లు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి. ఈ పైన కింద నుంచి పైకి వెళ్ళాలి, మొత్తం ఘాట్ రోడ్ ఇదంతా. गाइस देखो కొండవీడు హే చూడండి. ఏ బాబాయ్ ఏం సంగతే, ఎంజాయింగ్. మర్చిపోయా మెయిన్ పాయింట్ చెప్పడం మీకు. ఇక్కడ పర్ పర్సన్ 20 రూపీస్ అంటే ఎంట్రీ ఫీ. 2 బళ్ళు కాబట్టి మాకు మొత్తం కలిపి, మాకు 2 బళ్ళు 4 మనుషులు కలిపి 120 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇది ఇటు వ్యూ పాయింట్. ఇది నాకు తెలిసిన వెళ్ళేటప్పుడు నేను మీకు చూపిస్తా. వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ ఫోటోలు చేయడం బాగుంటుంది. ఇదిగోండి గాయస్ పైనుంచి వ్యూ అయితే మనం కనబడదు అట్లా. అటు నుంచి అయితే కనబడుతుంది. అటు గట్టిగా ఉన్నారు బ్యాచ్, కుర్రోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ మనం వెళ్ళి ఎందుకు డిస్టర్బెన్స్ కనబడతా. అటు నుంచి అయితే అక్కడ కనబడుతుంది, కింద కింద నుంచి ఇదిగోండి మన ఈ బ్యాచ్తో వచ్చింది. ఒక్కొక్కరు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తాం, ఎక్కడి నుంచి కింద ఫోన్ పడింది అంటే కష్టం. ఏ సిగ్నల్ ఉండదు ఇక్కడ. ఇక కొండవీడు చూపించే ప్రయత్నాలు చేద్దామన్నాను. అయితే ఈరోజు కొండవీడు రావడం జరిగింది. స్క్వాడ్తో కాదు, వేరే వాళ్ళతో వచ్చాను. ఒకసారి మీరు అందరూ ఒత్తి ఇటు చూపిస్తాం. అయ్యా ఇటండి, మీరు అందరూ ఒత్తి ఇటు చూపిస్తాం, చూద్దరు కానీ రారా. సరే మన కెమెరామ్యాన్ ఉన్నాడు, ఇవ్వండి. ఈ ముగ్గురుతో వచ్చాము. ఇంకొక ఆయన ఉన్నాడు బిహైండ్ ద కెమెరా. ఆయన మనకి కెమెరాలు కనిపించడు. అయితే ఈరోజు మనకి ఛార్జ్ చేసింది ఏంటంటే, కొండవీడు వస్తే మేము అయితే కొండవీడు ఘాట్ రోడ్ ఇప్పటి వరకు వచ్చాం. మేము పొద్దున్న 7 అట్లా 8 అట్లా స్టార్ట్ అయ్యాం. అక్కడ 8:15 అట్లా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వచ్చేసరికి మాకు నియర్లీ 12:35 అవుతుంది. 12:35కి మనం ఘాట్ రోడ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఘాట్ రోడ్ మొత్తం చూపిస్తాం. అక్కడ పైకి వెళ్ళినా కొంచెం పైకి వెళ్ళాక వ్యూ చూపిస్తాం. ఇప్పుడు ఆ వ్యూలో నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే, లోపల కూడా చూపిస్తాం ఎట్లా ఉంటుంది ఏంటో. అన్న నమస్తే అన్న, ఒక టికెట్ అన్న పైకి వెళ్ళాలి టికెట్. ఇది అసలు లెక్క అయితే మన ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట. అది జైల్లో బంధించినట్టుంది కోతిని. ఇదంతా ఏమీ మనకి మెటల్ అయితే కాదు, ఇదంతా కూడా ప్లాస్టిక్ బిల్డ్. మీరు సౌండ్ అయితే వినొచ్చు. అండ్ మొత్తం కూడా సెట్టింగే. ఫ్రెండ్స్ మేమైతే కొండవీడు చేరుకున్నాము. అండ్ ఇక్కడ బాగా నాయిస్ అయితే వస్తుంది. పాటలు బ్యాక్గ్రౌండ్లో పాటలు ప్లే అవుతూనే ఉంటాయి, పాటలు వస్తూనే ఉంటాయి ఫుల్గా. సో కాబట్టి మేమైతే మ్యూట్ చేసి మేము డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కొండవీడి హిస్టరీ. ఈ కొండవీడిలో వేమన గారి ఫోటో ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మహారాజు పరిపాలించిన రాజుగారి విగ్రహం ఒకటి ఉంటుంది. అక్కడ మా తమ్ముడు చూడండి పైనుంచి మెట్లు దిగుతున్నాడు. ఇలా అందంగా రాతినే ఇట్లా మలిచి ఇలా గుహలుగా ఇట్లా మనం నిర్మించారనమాట. ఇట్లా అంటే పూర్తిగా రాయితో కారు చేసింది అయితే కాదు ఇది.
దీని మధ్య సున్నం పెట్టి అతుకైతే వేయడం జరిగింది. మన సేమ్ రెగ్యులర్ గోడలు కడతాము అలాగే, కాకపోతే చాలా మందంగా ఉంటాయి గోడలు. అండ్ అన్నిటిలాగానే ప్రతి టూరిస్ట్ స్పాట్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా డస్ట్బిన్లు అవి కామన్. అవి అక్కడ మహారాజ్ కనిపిస్తున్నారు కదా. సో ఇవన్నీ బోర్డ్స్ వెళ్ళే కొద్దీ మనకు తగిలే బోర్డ్స్ అన్నీ కూడా కొండవీడు గురించి ఉంటాయి. కొండవీడు చరిత్ర అంటే కొండవీడు ఎలా ప్రారంభమైంది, ఇక్కడ మొదటి రాజు ఎవరో, తర్వాత తరాలు ఎలా కొండవీడుని అభివృద్ధి చేశాయి, కొండవీడు ఏ విధంగా బాగా అంటే చుట్టుపక్కల రాజ్యాల్లో ఎలా వెలసిల్లింది అనేటువంటి విషయాలని ఇక్కడ వీరు బోర్డుల మీద చెక్కడం జరిగింది. అదిగోండి మీరు ఇక్కడ క్లియర్గా గమనించి బోర్డు మీద ప్రతి రాజు హిస్టరీ అంటే ఎవరో ఈ రెడ్డి రాజులు, ముఖ్యంగా కొండవీడిని పరిపాలించింది రెడ్డి రాజులు. అది మనకి ఒక తాతగారు చెప్తారు, ఏదైనా స్టోరీ ఉంది ఆయన చెప్పింది, కత్తిల బావ దగ్గర ఉంటుంది. అదైతే అలా అంటే ఈ పరిపాలించిన కొండవీడు రాజుల చరిత్ర ఈ కాలక్రమం అన్నది పూర్తిగా ఇక్కడైతే బోర్డుల మీద మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదిగోండి పూర్తి కొండవీడు మ్యాప్ ఇది కనబడుతుంది కదా అక్కడ మీకు. మనకి పూర్తిగా కొండవీడు అట్లా ఉంటుంది ఆ ఏరియా మొత్తం కూడా. పైనుంచి మనం డ్రోన్ షాట్ తీస్తే కనుక కొండవీడు అలా మిల్కీలుగా దారులుండి నీట్గా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ గుర్రం చూడండి, మా ఫ్రెండ్ గుర్రం దాడుకుంటున్నాం కాసేపు మేము. ఎవరో గుర్రంగా తెచ్చి పెట్టారు, 2 ఉండాలి గుర్రాలు, ఒకటి ఎదురున్నట్టుంది. సో గైస్ ఇది కొండవీడు గురించి. ఇంకా ముందు చూడండి ఎలా ఉందో, చూసి కామెంట్ చేయండి. ఇక మేము ఇట్లా ముందు నడుచుకుంటూ ఇక వెళ్ళిపోతాం. ఎదుర చాలా ప్లేసెస్ కవర్ చేయాల్సి ఉన్నాయి. కొండవీడు ఒక రోజులు తిరిగితే అయితే అవ్వదు, చాలా టైం పడుతుంది కొండవీడు మొత్తం తిరగాలంటే. ఖచ్చితంగా గట్టిగా తినరండి వచ్చేటప్పుడు. గాయస్ ఇందాడ అక్కడ మనం స్టార్టింగ్లో ఏమైందంటే పాటలు పెట్టారు, మళ్ళీ మ్యూజిక్ పడిందంటే మళ్ళీ కాపీరైట్ వేస్తారు అనేసి ఇంకా అది వీడియో చేయలేదు. వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలి, లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాం. దాన్ని బట్టి చూద్దాం. ఇక్కడ చూపించాం కదా, ఇది ముత్యాలమ్మ చెరువు కాదంట, ఇది ముత్యాలమ్మ చెరువు. చూపిస్తాం చూడండి. కొండ వీడియో అనుకున్నాం కానీ చాలా పెద్దది. తిరగాలంటే మనకి అసలు చాలా టైం పట్టింది. వెళ్ళాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, పైకి వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి, చాలా తిరగాలి. ఇప్పుడు తిరిగే ఓపికలు అయితే మాకు లేవు ప్రజెంట్. ముందు మేమైతే వచ్చేటప్పుడు పులిహార తెచ్చుకున్నాం, రెడ్డి వారి భోజనం చేయాలంటే అక్కడ. ఆ పులిహార తినేసేసి ఒక వ్యూ చూపిస్తాం మీకు, వ్యూ పాయింట్ చూపిస్తాను. మీరు ఎంతమంది చూసారో ఏంటి తెలియదు కానీ డెవలప్ చేశారు ఈ మధ్యన కొంచెం, అది ఈ మధ్యన కట్టినట్టున్నారు. ఒక వ్యూ చూపిస్తా, ర్యాంప్ ఉంటుంది. నిన్న ఫోన్ చేస్తే అన్నాడు ఇట్లాంటివి అంటే మనకు బాగా ఇంట్రెస్ట్ అన్నాడు. ఇప్పుడేమో నన్ను వీడియో తీయమాకంటున్నాడు. బ్యాగ్ ఉందంట, మళ్ళీ ఎవరైనా అమ్మాయిలు చూస్తారేమో అని బ్యాగ్ ఉంది తీయమాకండి అంటున్నాడు. ఇవన్నీ గాయస్ చూడండి, ఫైనల్లీ ముత్యాలమ్మ చెరువు అని ఉంది కదా, అటు నుంచి రైట్ తీసుకుని వచ్చిన స్ట్రైట్గా మనకు భోజనం చేయడానికి కానీ ఎప్పుడైనా మీ ఫ్యామిలీస్తో వాటితో వచ్చినప్పుడు మనకి బాగా యూజ్ అయ్యింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏమైనా తినాలన్నా చేయాలన్నా కానీ బాగా కోతులు ఎక్కువ, కోతులు ఇసుకిచ్చేస్తూ ఉంటాయి. ఒక కర్ర పట్టుకొని తిరుగుతాయి. ఇంకా ఇవ్వండి, ఇది మన వ్యూ అనమాట. మేము వచ్చినప్పుడు కూడా, నేను ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కూడా చాలాసార్లు ఇక్కడే కన్నాం. హెడ్ 50 ఎట్లా చెప్తే ఎట్లా జాకెట్ ఏ అన్న ఫోనే వీడియో మాకు సంబంధం లేదు. నేనైతే మీకు చెప్పాను. ఎక్కుతావు, ఇగో ఇగో వెనక్కి వెళ్తావా, తొక్కుతావా, మళ్ళీ చేంజ్ అవుతాకుంటుందిగా. అయ్యా దిగుతుందిగా. అరే కాదు, ఆయనకి ట్రైన్ ఎక్స్పర్ట్కి మనకు తెలియదు అసలుకి. ఎలా అవుతాయి రివర్స్ అవుతున్నారు. అయ్యా ఫ్రంట్ దొక్కు, ఇంకా ఫ్రంట్ పానీ లాగిచ్చు, తొక్కుతానే ఉండాలి. గ్యాస్ గీసండి రైట్ కాను. ఏంది అసలు వెళ్తా, స్లోగా తొక్కండి. ఓ
ఓరి బాబోయ్